నమస్తే, వెల్కమ్ టు హ్యా టీవీ. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. మూడు పార్టీలు ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేశాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూటమి పైన పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవడంలో మాట నెగ్గించుకుంటోంది. ఇక పవన్ పార్టీ పరంగా ఎలాంటి ప్రధాన నిర్ణయాలు లేవు. ఇప్పుడు సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్న ఆరోపణలు, పనితీరు పైన పవన్ సీరియస్ గా ఉన్నారు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అవినీతి పెరిగింది అనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఏడాది కాలంలో వారి పనితీరుతో పాటుగా ఈ ఆరోపణల పైన పవన్ పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు కొందరిపైన వస్తున్న ఆరోపణలపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో జనసేన ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలిపై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలి అని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో వారి కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక, మద్యం లావాదేవీలలో ప్రమేయం వంటి అంశాలపైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ అలర్ట్ అయ్యారు. ఈ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ 3వ వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల పైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో పవన్ నిర్ణయాలు ఏంటి అనేది ఆసక్తిగా మారుతున్నాయి.